తెలంగాణ రాష్ట్ర రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక మనకి అనుకున్నట్లు విధంగానే రైతు భరోసా కింద ఎకరానికి చూసుకున్నట్లయితే 6,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క రైతన్నల ఖాతాలలో డబ్బులను జమ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు డబ్బులు జమ చేసిన ప్రకారం కరెక్ట్గానే ఉంది, కానీ ఇంకా చాలామందికి డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఒక దిమ్మ తిరిగే అదిరిపోయే శుభవార్తను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అర్హత కలిగిన ప్రతి రైతన్నల ఖాతాలలో డబ్బులను జమ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటికీ అన్న అర్హతలు ఉన్నప్పటికీ కూడా ఈ రైతు భరోసా డబ్బులు జమ కాని వారందరికీ ఇక ఈరోజు మనకి డబ్బులను విడుదల చేయనున్నారు. ఇక ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఇటు 7 ఎకరాల లోపు కానీ 5 ఎకరాల పైకి కానీ 7 ఎకరాల పైకి కానీ ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను పంపిణీ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో అంతేకాకుండా ఈ రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను మనకి మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 70 లక్షల మంది రైతన్నల ఖాతాలలో మనకి 7,900 కోట్ల రూపాయలు జమ చేసినట్లుగా ఒక నివేదికను అర్పించడం అయితే జరిగింది. ఇక ఇప్పటి వరకు మొత్తం చూసుకున్నట్లయితే దాదాపు 8,000 కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలో జమ చేశారని అయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో అర్హత కలిగిన రైతన్నలలో అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సాగులో ఉన్నప్పటికీ ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులు జమ కాని రైతన్నల ఖాతాలలో ఈరోజు డబ్బులను జమ చేయనున్నారు. ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఆ డబ్బులను జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో అలాంటి వారు ఏదైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా నిధులను ఎకరానికి 6,000 రూపాయల చొప్పున డబ్బులను పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇక 7 ఎకరాల నుంచి 8 ఎకరాల లోపు ఉన్నటువంటి పూర్తి రైతన్నల ఖాతాలలో దాదాపు 8,000 కోట్ల రూపాయల నిధులు అనేది సర్దుబాటు చేయడం అయితే జరిగిందన్నట్టుగా ఇక్కడ పూర్తి వివరణను అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక 9 రోజులలో జమ చేస్తామన్న ఈ డబ్బులను కేవలం 7 రోజులలోనే జమ చేశామని తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటనలో తెలపడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద వానాకాలం సీజన్ పెట్టుబడుల సాయం కింద అర్హత కలిగిన రైతన్నలకి డబ్బులను అయితే జమ చేయడం అయితే జరిగింది. ఇంకా కొంతమంది ఈ డబ్బుల కింద ఇంకా డబ్బులు అయితే జమ కాలేవని అయితే అంటున్నారు. అటువంటి వారందరికీ ఈ రోజు నుంచి జూలై 2వ వారం వరకు ఈ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని అయితే తెలపడం అయితే జరిగింది. ఇక పీఎం కిసాన్ నిధి కింద కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 2,000 రూపాయలు కూడా నిధులను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 20వ విడత కింద 2,000 రూపాయలు ఈ నెల చివరాఖరులోపు రాష్ట్ర రైతన్నల ఖాతాలలో 2 తెలుగు రాష్ట్రాలు, ఏపీ రాష్ట్రం మనకి తెలంగాణ రాష్ట్రం, 2 ఏపీ రాష్ట్రాలలో ఈ పీఎం కిసాన్ నిధులను అనేది కేంద్ర ప్రభుత్వం మనకి ఈ నెల చివరాఖరు నుంచి రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇటు రైతు భరోసా డబ్బులు జమ కావాలన్నా, ఇటు పీఎం కిసాన్ నిధి కింద డబ్బులు జమ కావాలన్నా తప్పకుండా మీ ఖాతాకి ఈకేవైసీ మరియు మీ మొబైల్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్స్ అనేది అవి చేయించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలలో ఆ డబ్బులు జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే మనకి ఇక్కడ అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇక తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఈ సెట్టింగ్స్ అనేది అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి. ఇక ఈరోజు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.